అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయితా ఉన్నది. అంతకుముందు ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించింది. సరే, ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చిర్రు. దేనికోసం తీర్పిచ్చిర్రు అనంటే ప్రధానంగా 6 గ్యారంటీలు ఏవైతే చెప్పిర్రో ఆ 6 గ్యారంటీలకు ప్రజలంతా కూడా ఆకర్షితులయ్యారు. ప్రజలంతా ఆకర్షితులయ్యి ఓట్లేసిర్రు, గెలిపించుకున్నారు. ఇక 6 గ్యారంటీల ముచ్చట ఏందయ్యా అనంటే దాంట్లో ఒకటి ప్రధానంగా ఇదిగో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. 200 యూనిట్ల కరెంటు ఫ్రీలో ఇప్పటికి దాన్ని తీసుకొచ్చి ఓ 3 నెలలు 4 నెలలు అయితా ఉన్నది. అట్టహాసంగా ఇక ఓపెన్ చేసిర్రు. ఉప ముఖ్యమంత్రి గారు, తర్వాత పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఎన్నో గందరగోళాలు ఉన్నాయి, ఎంతో లొల్లున్నది, ఖచ్చితమైనటువంటి క్లారిటీ లేదు. స్టిల్ ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఈ పథకం మీద మరి కొంత గందరగోళం పరిస్థితి ఉన్నది, ఓ క్లారిటీ లేదు. వీళ్ళు ఏం చెప్పిర్రంటే ఇక రేషన్ కార్డు, ప్రతిదానికి రేషన్ కార్డు ప్రామాణికం, రైట్, రేషన్ కార్డు ఉండాలి. సరే, రేషన్ కార్డు ఎంతమందికి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో? దాదాపుగా 75 లక్షల నుంచి 80 లక్షల మందికి ఉన్నది రేషన్ కార్డు ఉన్నది, రైట్. దీంట్లో ఎంతమందికి ఇస్తా ఉన్నారు అంటే మొదటి విడతగా ఓ 35,000 మందికో 40,000 మందికో ఇస్తా ఉన్నారు. ఓకే, సరే, ఇచ్చిన వాళ్ళదంటే క్లారిటీ ఉన్నదా? లేదు. ఎందుకు లేదు అని అంటే చాలా మందికి ఇప్పుడు ఏదైతే 35 నుంచి 40 లక్షల మందికి వీళ్ళు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పిర్రో ఆ ఫ్రీ కరెంట్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా చాలా మందికి జీరో బిల్లులు జారీ చేయట్లేదు. ఇక వాళ్ళకి ఫర్ సపోజ్ ఇక 100 నుంచి 200 యూనిట్ల లోపు వస్తే ఒకటి నుంచి 200 లోపు వస్తే ఫ్రీ. అంటే 120, 100 దాటిన తర్వాత 130, 140, 150 ఇట్లా ఎన్ని యూనిట్స్ వచ్చినా సరే కొందరికి ఏమైతా ఉండదనంటే ఆడికి పోయి బిల్ పాస్ చేస్తున్నాడు. బిల్ పాస్ చేస్తే ఎవరిని అడగాలి? దరఖాస్తులు ఏమో తీసుకుపోయి అడిత్తివి. వీళ్ళు ఊళ్ళల్లో పెద్దగా పెట్టి ఆడ పెడితే దరఖాస్తులు ఇచ్చిర్రు. చాలా జాగ్రత్తగా అప్లికేషన్లు ఫిల్ చేసుకొని ఇక ఒకటి రాసినాం, మళ్ళీ రెండోది రాసినాం, ఏమో తప్పైందని 3, 4 ఇక ఈ అప్లికేషన్ కొంటే సరిపోయింది. అప్పుడు ఇక అప్లికేషన్లు కొంటా అంటే మీరు అప్లికేషన్లు కొనకండే, కొన్నోడి దగ్గర నెట్ సెంటర్ కానీ మీ సేవల మీద కేసు బుక్ చేస్తామని చెప్పారు. ఇక దరఖాస్తులు వీళ్ళే ఇచ్చిర్రు. సరే, ఇచ్చినాం, పోయినాం, అయింది. ఆ దరఖాస్తులు ఇచ్చిన తర్వాత ఎవడెవడో పట్టుకపోతుండ్రు, ప్రైవేట్ వాళ్ళు పట్టుకపోతుండ్రు, రోడ్డు మీద దొరికినాయి, ఆ చెత్త కుండలు దొరికినాయి, దొరికినాయి, అవి దొరికినాయి, ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పిర్రు. సరే, అయిపోయింది, దొరికినాయి దరఖాస్తులు, అందరూ అయిపోయింది, అంత బాగానే ఉన్నది. ఫ్రీ కరెంట్ వచ్చిన తర్వాత మరి ఇక బిల్లులు జారీ చేస్తా ఉంటే ఎవరిని అడగాలండి? దానికి బాసుకున్నటువంటి ఇక మండలంలో ఎంపీడీఓ గారిని అడగాలి, లేకపోతే కరెంట్ ఏఈ గారిను సబ్ ఇంజనీర్ను అడగాలి, అంతే కదా. ఇక అంతకంటే ఎవరిని అడుగుతాం? వీళ్ళు పట్టించుకోని క్రమంలో మనం యాడికి పోతాం? ఈ కలెక్టర్ గారి దగ్గరికి పోతాం. కలెక్టర్ గారి దగ్గర కూడా పని కాకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం నాకు రావట్లేదయ్యా, నేను అర్హున్నే, సో ఏం చేయాలి? కలెక్టర్ గారు కూడా వినకపోతే ఏం చేస్తాం? ఇక ఇప్పుడు ఒకటి పెట్టిర్రు, ప్రజాపాలన దరఖాస్తులు అని హైదరాబాద్లో పెట్టి, అదే బట్టి గారి నివాసం కూడా. సో ఆడిదాకా పోయే పరిస్థితి ఉన్నదా? ఆడిదాకా పోగలుగుతామా? చదువుకోక ఊళ్ళో ఉండి చేసేట్టుకోవటంలో ఎవరు పరిష్కారం చేయాలి? ఎంపీడీఓ గారో లేకపోతే ఏఈ గారో పరిష్కారం చేయాలి. మరి ఎందుకు రావట్లేదు? ఎందుకు బిల్లులు జారీ చేస్తా ఉన్నారు? సరే, నీకు ఓవరాల్గా చూస్తాం, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా చూస్తాం. నువ్వు అంత చూసినా కూడా లేదు. మరి యూనిట్ల గంతే ఉన్నాయి, 200 యూనిట్ లోపే ఉన్నది. అంటే ఇది ఒక్కని సమస్య, ఇద్దరు సమస్య, లేకపోతే ఒక ప్రాంతానిదో, లేకపోతే ఒక గ్రామానిదో, ఒక మండలానిదో కాదు. ఇట్లా చాలా అంటే చాలా కూడా ఉంటే ఇవన్నీ జీరో బిల్లులు జారీ చేయకుండా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? మొన్ననే వచ్చింది మనకి, వానికి ఫస్ట్ మంత్ 0, సెకండ్ మంత్ 0, థర్డ్ మంత్ 0, ఫోర్త్ మంత్ వచ్చేసి ఎంత వచ్చిందనంటే 2,400 వచ్చింది. 2,400 వచ్చింది. 4 నెలలు ఒకసారి వేసిండు, 4 ఆరులు 24,000 వేసిండు, 4 ఆరులు 2,400, అంటే 600 వచ్చేది. వానికి ఇంతకు ముందు కట్టుకుంటే ఎంత వచ్చేదట? కేవలం 400 రూపాయలు వచ్చేదట.
అంటే 4 నాలుగు 1600 రావాలి. ఇప్పుడు 800 ఎక్కువ వచ్చింది. అన్న 3 సార్లు 0 వచ్చింది, 0 వచ్చింది అనుకోని మంచిగానే సంబరపడ్డనే. ఇగో ఇప్పుడు ఒకేసారి 2400 ఏకదమ్ గేసి పడేసిర్రు. ఎవరు చెప్పినా పరిష్కారం ఇయ్యట్లేదు. మరి ఏం చేయాలి? కలెక్టర్ గారి దగ్గరికెళ్తే మేము ప్రొసీడింగ్ పంపిస్తాం. ప్రజాభవన్ దగ్గరికి ఈడ హైదరాబాద్‌కి వస్తే మేము ప్రొసీడింగ్ పంపిస్తాం లెటర్. మరి పంపించేదాకా నువ్వు బిల్లు అడుక్కుంటూ ఉండాలి కదా! బిల్లు అడుక్కుంటూ ఉండాలి కదా! బిల్లు అడగకుండా మరి ఉండేటటువంటి పరిస్థితి లేదు. బిల్లులు అడగకుండా ఉండాలా? ఆయనది మొత్తం తీసుకోవాలి. రేషన్ కార్డ్ తీసుకోవాలి, ఆధార్ కార్డ్ తీసుకోవాలి, కరెంటు బిల్లు కాగితాలు తీసుకోవాలి. అయన్నీ తీసుకొని కరెంట్ ఆఫీస్‌లకో లేకపోతే ఎంపీడీఓ దగ్గరికో పోతే మరి వాళ్ళు పట్టించుకోవాలా? అప్పటిదాకా అడిగేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ ఇక ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. నీకు 200 యూనిట్ లోపు ఖాళీ, నిన్ను ఒకవేళ బిల్లు అడిగితే నువ్వు బిల్లు కట్టకయ్యా, నువ్వు వానికి రేషన్ కార్డు, తర్వాత నీ ఆధార్ కార్డు చూపియ్యి, తర్వాత నీ కరెంటు బిల్లు చూపియ్యి అని చెప్పిండు. మరి గదే చూపిస్తా ఉంటే కూడా కొన్ని ఆఫీసులల్లా కట్టాల్సిందే, నువ్వు బరాబర్ కట్టాల్సిందే, మాకేం సంబంధం లేదు, నువ్వు ఆన్లైన్ చేసుకోకపోతే మా తప్ప. మరి ఎవరు తప్పండి? ఇగో ఇట్లా చాలా మందికి కూడా జీరో బిల్లులు జారీ చేయకుండా ఉంటా ఉన్నారు. మరి ఎవరిది తప్పిదం? ఎవరు చేయాలి? అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఈనో లేకపోతే సబ్ ఇంజనీరో చేయకపోతే ఎవరు చేస్తారు? ప్రశ్నిస్తే మాత్రానికి కోపాలు వచ్చేస్తాయి. అడిగితే కోపాలు వచ్చేస్తాయి. అడిగితే కోపాలు వచ్చేస్తాయి. ఘోరమైన కోపాలు. ఎక్కడో కాదు, నేనే స్టిల్ నేనేనండి. అరే ఓ సమస్య మీద అడగడానికి పోయినా, ఒక సమస్య మీద మా మండలంలోని కరెంట్ ఆఫీస్కి అడగడానికి పోతే ఇక దాంట్లో ఒక ఆయన ఉంటాడు ఎంప్లాయ్. ఆయనకి ఎంత కోపమో, మరి ఆయనకి ఎందుకు అంత కోపమో నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటావు చేసుకోపోవా, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పి, అరే ఫోటో తీసే ప్రయత్నం చేసినా ఎందుకు మాట్లాడుతున్నావు, నేను నీతో మాట్లాడతలేను కదా, నేను ఏఈ గారితో మాట్లాడుతున్నా లేకపోతే సబ్ ఇంజనీర్ గారితో మాట్లాడుతున్నా, నువ్వేంది వస్తాడే వాడొకడు వీడొకడు వస్తాడు, ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. మరి ఎవడు పడితే వాడు మాట్లాడతాడంటే ఆ కరెంటుకి సంబంధించిన సమస్య మీద నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతాం? అరే ఎందుకంత సీరియస్ అవుతా ఉన్నారు? సరే చదువుకున్నోని కదా, చదువుకున్నోని ప్రశ్నించే కొద్ది గొప్ప అలవాటు ఉన్నోని వీడియో తీసే క్రమం, ఫోటో తీసుకోవా, ఏం చేస్తావు చేసుకోపో. ఇగో ఇట్లా జరిగింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇక ఎంతమంది ఉన్నారో ప్రభుత్వ శాఖలలో, ఎవరి మీద చూపిస్తారు మీ కోపం? ఎవరి మీద చూపిస్తారండి మీ కోపం అంటున్నా. నువ్వు పైసలు తీసుకొని పని చేస్తున్నప్పుడు ఎవడైనా వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం, నీకు 100 టెన్షన్స్ ఉండొచ్చు, నీకు 1,00,000 టెన్షన్స్ ఉండొచ్చు. అది మాత్రం వాడు కరెంటు బిల్లు కడతా ఉన్నాడు, నీకు కస్టమర్ నువ్వు ఎలా చూసుకోవాలి? ఇగో ఇట్లా ఇక చేసేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. దీనితో పాటు 200 యూనిట్ల లోపు కరెంటు ఎవరికైతే ఎక్కువ వస్తూ ఉంటుందో ఇక వాళ్ళు కూడా మమ్మల్ని కొద్దిగా చూడండి చేయండి అని చెప్పి ప్రభుత్వానికి లేఖలు పెట్టుకుంటా ఉన్నారు. మనకు కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, అన్న 250 యూనిట్లు వస్తే 200 లెస్ చేసి మిగతా 50 యూనిట్లు ఏదైతే ఉందో దానికి బిల్లు కట్టుకునేటటువంటి మీరు ప్రభుత్వాన్ని మాట్లాడండి. అప్పుడు కూడా అట్లా చెప్పారు, అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అరే 200 యూనిట్ల లోపున్నోడు కూడా పోయి బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు. బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు. ఓకే, తప్పిదం ఎక్కడో ఉంది, లోపం ఎక్కడో ఉంది. మరి ఆ లోపం ఎక్కడున్నది సవరించాలే, పై ద్వారాగా మనకు ఎవరైతే అధికారులు ఉంటారో ఇక్కడ రెక్టిఫై చేయండి, ప్రాబ్లం ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కట్టే పైసలే కదా. ఇక అధికారుల అత్యుత్సాహం, అధికారుల నిర్లక్ష్యం ఇగో ఈ రేంజ్లో ఉన్నది. సరే ఏదేమైనా కానీ రైట్, ఇక 200 యూనిట్ల లోప ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అందరికీ ఇచ్చేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో 200 యూనిట్ల లోపు ఎవరెవరికైతే కరెంట్ వస్తూ ఉందో, ఎవరెవరికైతే బిల్లు వస్తూ ఉన్నదో, మళ్ళొకసారి చెప్తున్నా, ఒకే మండలం, ఒకే నియోజకవర్గం, ఒకే జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి 200 యూనిట్ల లోపు వచ్చినా కూడా బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రైట్, ఇక వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, అయినా కూడా మరి బిల్లులు జారీ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి డిఈలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏఈలు కానీ ఇక పోతే తీరా ఇక మంత్రి గారి దాకా, కరెంటు మంత్రి గారి దాకా కూడా మరి దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. వాటిని వెంటనే చేయండి. 100కి 100% ఎవరెవరికైతే మరి జీరో బిల్లు మరి జారీ చేస్తూ ఉన్నారో దానికి పరిష్కారం ఏంటిది ఆలోచన చేయండి. రైట్, ఆన్లైన్ ఉంటే వెంటనే ఆన్లైన్ చేయించండి, అధికారులకి వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి. ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్లో చేస్తున్నారు ఆన్లైన్ అని చెప్తా ఉన్నారు. ఇంకా టెక్నికల్గా ఫర్దర్గా ఆన్లైన్ కాకపోతే ఏం చేయాలి, ఏం ముచ్చట తీసుకోవాలి తీసుకోండి. 100కి 100% మాత్రానికి మరిగా ఆ యొక్క
సమస్య ఏదైతే ఉన్నదో రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ముఖ్యమంత్రి గారికి ఉన్నది. తర్వాత ఇక ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రిగా ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి కూడా మరి వీళ్ళంతా కూడా పట్టించుకొని సమస్యలు ఏదైతే ఉన్నాయో రైట్ నువ్వు తీసుకో అవసరమైతే 200 యూనిట్ లోపు వచ్చిందంటే ఎంపీడీఓ దగ్గర ఒక దరఖాస్తు తీసుకో వైట్ పేపర్ మీద, ఏఈ దగ్గర మండల్ ఏఈ ఆఫీసులో ఒక దరఖాస్తు తీసుకో, రేషన్ కార్డు తీసుకో, ఆధార్ కార్డు తీసుకో, రైట్ బిల్లులు జారీ చేయకండి అని చెప్పేసి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యని, ఈ లొల్లి, ఈ గందరగోళం 200 యూనిట్ల లోపు కరెంట్ ఏదైతే ఫ్రీ కరెంట్ ఉన్నదో తెచ్చినటువంటి గందరగోళాన్ని ఇగో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటి కూడా సవరించి ఈ లొల్లి గందరగోళాలు లేకుండా చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.